మన శరీరంలో నాలుక చాలా చిన్న భాగం. ఇది ఎలాంటి భాగము అంటే దీనికి నరము ఉండదు మరియు ఎముక ఉండదు. కానీ ఈ చిన్న భాగం ద్వారా అనేక సంబంధాలు తెగిపోతూ ఉంటాయి, అనేక స్నేహాలు విడిపోతూ ఉంటాయి. చాలామంది మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అయిపోతూ ఉంటారు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ సయీద్ ఖుదరీ రజియల్లాహు అన్హు వారి కథనం, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్. ప్రతిరోజు కూడా మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ తెలియజేస్తుంటాయి. ఇన్నమా నహ్ను బిక్, మేమందరం కూడా, మిగతా అవయవాలు మేమందరం కూడా ఈ నాలుక ఏదైతే ఉందో నిన్ను అనుసరిస్తున్నాము. ఫైనిస్తకంతా ఇస్తకంనా, నీవు సరైన విధానంలో ఉన్నావు అంటే మేము కూడా సరైన విధానంలో ఉంటాము. నీవు మంచిగా ఉంటే శరీర అవయవాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఒకవేళ వైని వజజత అవజజన, నీవు గనక దారి తప్పావు అంటే, నీ స్థానం నుంచి పక్కకు వెళ్ళావు అంటే, మరి మేము కూడా మా స్థానం నుంచి పక్కకు వెళ్ళవలసి వస్తుంది. చూడండి, నాలుక ఎప్పటి వరకు అయితే అదుపులో ఉంటుందో అప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవు. ఒకవేళ నాలుక దారి తప్పింది అంటే ఆ తర్వాత చేతులు, కాళ్ళు, మిగతా అన్ని అవయవాలు దారి తప్పుతాయి. దాని ద్వారా ఒకరికి మరొకరి ద్వారా, మరొకరికి ఇంకొకరి ద్వారా నష్టం చేకూరుస్తూ ఉంటుంది, ఇబ్బంది పడవలసి వస్తుంది. అల్లాహు అక్బర్. ఈ నాలుక చాలా చిన్నగా ఉంది, కానీ దీని ద్వారానే ఒక మనిషి విశ్వాసి అవుతాడు. ఈ నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారానే ఒక మనిషి కాఫిర్ అయిపోతాడు, తిరస్కారి అయిపోతాడు, మరొక మనిషి ముష్రిక్ అయిపోతాడు. ఈ నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారా. అల్లాహు అక్బర్. కాబట్టి దీనిని చాలా తక్కువగా అంచనా వేయకూడదు. మరీ ముఖ్యంగా మనము మన జీవితంలో ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అరబీలో ఒక నానుడు ఉంది, కీమతుల్ మరై లిసానుహు. ఒక వ్యక్తి యొక్క విలువ స్థాయి ఎవరు నిర్ధారిస్తారు అంటే అతని నాలుక. ఒక వ్యక్తి యొక్క స్థాయి ఏమిటి, ఆ వ్యక్తి యొక్క అంతస్తు ఏమిటి, ఎవరు నిర్ధారిస్తారు? అతని యొక్క నాలుక. అతని యొక్క బరువు ఏమిటి? బరువు అంటే శరీరం యొక్క బరువు కాదు, అతను మాట్లాడే మాటల యొక్క బరువు అతని నాలుక నిర్ధారిస్తుంది. ఒక వ్యక్తి మంచిగా మాట్లాడారా, సమాజంలో అందరూ కూడా అతనితో మంచిగా ఉంటారు. ఒక వ్యక్తి ఎంత చులకనగా మాట్లాడితే అతని స్థాయి అంత పడిపోతూ ఉంటుంది, విలువ ఉండదు. చాలామంది సమాజంలో మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోరు. ఈ వ్యక్తి ఇంతలేండి, ఇలాగే వాగుతూ ఉంటాడు. అవునా కదా? కారణం ఏమిటి? నాలుక నుంచి వచ్చేటటువంటి మాటలు మన యొక్క స్థాయిని నిలబెడతాయి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు అని ఒక వ్యక్తి యొక్క మాటల ద్వారా మనం పసిగట్టవచ్చు. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారిని కూర్చోపెట్టి అనేక విషయాలు తెలియజేశారు, ధార్మిక విషయాలు, అన్ని విషయాలు తెలియజేసి, ఓ ముఆజ్, జాగ్రత్తగా విను, నేను చెప్పిన అన్ని విషయాల యొక్క సారాంశం ఏమిటి అంటే, నాలుకను పట్టుకున్నారు, కుఫ్ అలైక హాజా, దీనిని నువ్వు అదుపులో ఉంచుకో, నియంత్రణలో ఉంచుకో. ఇది నియంత్రణలో ఉంటే చెప్పిన అన్ని విషయాల నుండి నువ్వు లాభం పొందవచ్చు. ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారికి సందేహం వచ్చింది, ప్రవక్త, మేము నోటిలో నుండి పలికేటటువంటి మాటలకు కూడా అల్లా మనల్ని ప్రశ్నిస్తాడా? దీనికి కూడా పట్టుంటుందా? అనగానే వెంటనే దైవప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఓ ముఆజ్, ఏం మాట్లాడుతున్నావు అని తెలియజేస్తూ, సకిలత్క ఉమ్ముక యా ముఆజ్, ఓ ముఆజ్, నిన్ను నీ తల్లి పోగొట్టుకోగాక ఏం అడుగుతున్నావు? ఆశ్చర్యం వేసింది దైవప్రవక్త వారికి. ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారు అడిగినటువంటి ప్రశ్నకు మనము పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీయడానికి అన్నిటికంటే ఎక్కువ కారణం ఏమిటో తెలుసా? తను తన నోటిలో నుంచి తీసేటటువంటి మాటలు. అల్లాహు అక్బర్. ఏ వ్యక్తి అయితే తన నోటిలో నుంచి మాటలు తీస్తాడో అవే నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీస్తూ ఉంటాయి అని తెలియజేసి దైవప్రవక్త వారు హదీస్ కూడా తెలియజేశారు. వహల్ యకుబ్బు నాస ఫిన్నారి అలా వుజూహిహిం ఔ అలా మనాకిరిహిం ఇల్లా హసాయిదు అల్సినతిహిం. ఒక వ్యక్తి నరకంలో తలక్రిందులుగా వ్రేలాడదీసినా, లేకపోతే బోర్లా పండుకోబెట్టి తీసుకువెళ్ళి తిన్నగా నరకంలో పారవేసిన, దాని కారణము, అతిపెద్ద కారణం ఏమిటి అంటే తను నోటిలో నుంచి, నాలుక నుంచి వచ్చేటటువంటి మాటలు అని తెలియజేశారు.